హే గైస్, ఇది పూజ రిలేటెడ్ వీడియో. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చాటల్ నోము చేసుకున్నాను. అప్పటి వీడియో యాక్చువల్లీ ఇది ఎప్పుడో పోస్ట్ చేయాలి. వీడియో ఎడిటింగ్ అయిపోయింది, థంబ్నెయిల్ కూడా చేసి పెట్టాను. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయిపోయింది. ఫిబ్రవరి మంత్లో అయితే చేసుకున్నాను నేను ఈ పూజ. నా ఓల్డ్ పూజ వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది కదా, ఇలా హాల్లో అయితే అరేంజ్మెంట్స్ చేసేసింది అమ్మ. అంటే మాకు పూజ గది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇక్కడైతే కొంచెం స్పేషియస్గా అన్నీ మంచిగా చేసుకోవచ్చు అని హాల్లో అయితే అరేంజ్ చేసింది. ఏ పూజకైనా నోముకైనా ప్రీ ప్రిపరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, పూజ మాత్రం కొంచెం సేపే ఉంటుంది. అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. సో అమ్మ బయట అరేంజ్ చేస్తున్నారు, నేను ఇక్కడ రెడీ అయిపోతున్నాను. రెడీ అంటే చాలా బేసిక్ మేకప్తో రెడీ అవుతున్నాను అండ్ జ్యువెలరీ కూడా పెట్టుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అండ్ చంపస్వరాలు నా పెళ్ళప్పటివి. ఈ చంపస్వరాలు అయితే 2 వరుసలు వచ్చి వైట్ స్టోన్స్, గ్రీన్, రెడ్ స్టోన్స్ వచ్చి బాగుంటది. చాలా సింపుల్ గా మంచిగా ఉంటది. నార్మల్ గా రెడీ అవ్వడం కన్నా ఇలా వీడియో తీసుకుంటూ రెడీ అవ్వడం అంటే చాలా కష్టం కదా. ఇంకా నేను చాలా క్లిప్పింగ్స్ అయితే తీసుకోలేదు, లేట్ అయిపోతుందని పూజకి. సో నేనైతే ఇలా రెడీ అయిపోతున్నా. మామూలు టైంలో అయినా చవిశీలలు కింద పడితే దొరుకుతాయి, కానీ ఇలా పూజ హడావిడిలో ఉన్నప్పుడు కింద పడితే అస్సలు కనిపించవు. సో జాగ్రత్తగా స్లోగా పెట్టుకుంటున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే ముందే వేసేసుకున్నా, రింగ్స్ లాస్ట్ లో పెట్టుకుంటాను నేను, రెడీ అవ్వడానికి ఈజీ అవుతుందని. సో ఇదైతే నా ప్రధాన ఉంగరం, చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం, నా ఫేవరెట్ రింగ్ ఇదైతే. సో పూజ అంటే నల్లపూసలు మ్యాండేటరీ కదా, నల్లపూసలు అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత హారం కూడా వేసుకున్నాను, ఆ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేయలేదు. సో ఈ చాటలకి మొత్తం నీట్ గా వాటర్ తో క్లీన్ చేసి పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ చాటల్లో 16 బిళ్ళ కొడుములు, నల్లపూసలు, ఇంకా దక్షిణ తాంబూలం వచ్చిన ముత్తైదువులకి చాటతో పాటు ఇవ్వాలి. అయితే ఒక్కొక్క సైడ్ వాళ్ళ ఇంటి ఆచారం బట్టి ఉంటుంది. మాకేంటంటే వచ్చిన ముత్తైదువికి 2 చాట్లు ఇవన్నీ కలిపి ఇస్తారు. పూజ అంతా అయిపోయాక బుట్టవాయనం ఒకరికి ఇస్తారు. నేను బుట్టవాయనం అమ్మకిచ్చాను. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు చాటల నోము పడతారు. ఉద్యాపన ఫస్ట్ ఇయర్, 3rd ఇయర్, 5th ఇయర్ అలా చేసుకోవచ్చు. నాది 3rd ఇయర్, సో నేను ఈ పూజ అయితే చేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. చాటల నోము పట్టినప్పటి నుంచి ఉద్యాపన చేసుకునే వరకు ప్రతి ఇయర్ వినాయక చవితికి 16 బిళ్ళ కుడుములు, దక్షిణ తాంబూల వాయనం ఒక ముత్తైదువికి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చాటల్లో అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుని ఇలా అరేంజ్ చేసేసాం హాల్లో ఒక పక్కన. ఇక్కడ రైట్ సైడ్లో పెట్టిన చాటలు గౌరమ్మ దగ్గర పెట్టుకునేవి. సో ప్లేస్ లేక పక్కనైతే పెట్టాము. ముందుగా గణపతి పూజతో స్టార్ట్ చేయాలి. తర్వాత గౌరీదేవి అష్టోత్తరం, గౌరీదేవి పూజ చేసుకుని చాటలు నోము కథ చదువుకుని చేతితో అక్షంతలు పట్టుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అంతా పూజ అంతా అయిపోయాక బుట్టవాయనం ఇచ్చుకోవాలి. బుట్టవాయనం ఇచ్చేసాక కథాక్షంతలు ప్లేట్లో వదిలేయాలి, చాటలు నోము తీరింది అని. పూజ అంతా చాలా ప్రశాంతంగా అయింది. ముత్తైదువులను కూడా 10 o'clockకి అట్లా రమ్మన్నారు. సో నా పూజ అయిపోయేసరికి 9 అయింది. సో చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. సో గౌరీదేవి పూజ తర్వాత చాటల నోము కథ చదువుకోవాలి. ఆ కథ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. 16 కుడుముల తద్ది కథ. ఒక రాచపడుచు అడవిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చుచుండగా భూలోకములో సంచారమునకు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి, అమ్మ ఎందులకిటులు దుఃఖించుచున్నావని అడిగిరి. అందులకు ఆమె తాను దరిద్ర బాధను పడలేక అడవికి వచ్చినట్టు చెప్పెను. అప్పుడు వారు, అమ్మ నీవు పూర్వజన్మలో 16 కుడుముల నోము నోచి ఉల్లంఘమును చేసితివి, అందుచే ఇప్పుడు దరిద్రము అనుభవించుచున్నావు, ఇప్పటికి మించినది లేదు. ఇంటికి వెళ్లి భాద్రపద శుద్ధ తదియనాడు ఆ నోము నోచుకొనుము, నీకు సకల సంపదలు కలుగునని చెప్పి వెళ్లిపోయారి. అంతటా ఆమె ఇంటికి వెళ్లి భాద్రపద శుద్ధ తదియనాడు తలంటుకుని స్నానము చేసి 16 బిళ్ళ కుడుములను చేసి చేటయందుంచుకుని చల్ల తెచ్చుటకు పక్కింటికి వెళ్ళెను. అంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ కుడుములను తినిపోవుచుండగా ఆమె వచ్చి కుక్క చేసిన పనిని గ్రహించి నిస్సంకోచముగా ఆ 3 ముంతల చల్లను ఆ కుక్కకే పోసి నమస్కరించెను. అప్పుడు కుక్క గౌరీదేవిగా మారి, పుణ్యవతి నీ భక్తికి మెచ్చితిని, ఇక నుంచి నీ దరిద్రము తొలగి అష్టైశ్వర్యములు కలుగునని వరమిచ్చినది.
అది మొదలు ఆ రాచపడుచు సకల భోగములతో తులతూగుచు ప్రతి సంవత్సరము నోము నోచుకొనుచు సుఖముగా ఉండెను. ఉద్యాపనము. ఒక్కొక్క చాటలో 16 బిల్లకుడుములు, డబ్బులు, నల్లపూసలు, లక్కజోళ్లు, దక్షిణ తాంబూలములు ఉంచి 16 మంది ముత్తైదువులకు 16 చాటలు వాయినముగా ఇవ్వవలెను. సో ఇక్కడ బుట్టవాయనం అమ్మకిచ్చాను. వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు కుంకుమలు మాత్రం నేను ఇచ్చాను. చాటలు అమ్మి ఇచ్చేశారు. ఇంకొకసారి బుట్టవాయనం ఇచ్చాక వాటిని టచ్ చేయకూడదు. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తున్నమ్మ వాయనం అని మనం అంటే, పుచ్చుకుంటున్నామమ్మ వాయనం అని అవతల వాళ్ళు అంటారు. వాయనం అందుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు అని మనం అడుగుతాం. కైలాసం నుంచి వచ్చామంటారు. వాయనం అందుకునేది ఎవరు అని అడుగుతాం. పార్వతీ పరమేశ్వరులు అని చెప్తారు. కూరితినమ్మ వరాలు అని మనం అడిగితే ఇస్తున్నమ్మ వరాలు అని అవతల వాళ్ళు చెప్తారు. పూజ అంతా ఫినిష్ అయిపోయాక కొంచెం ఫ్రీ టైం ఉంటే ఇలా వీడియో క్లిప్పింగ్స్, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అయితే ఆంటీ వాళ్ళు వచ్చాక వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. కొంచెం మెమరబుల్గా ఉంటుందని నేను ఈ క్లిప్పింగ్స్ అన్నీ తీసుకుని యాడ్ చేస్తున్నాను ఈ వీడియోకి. ఇక్కడ చిన్న పాప దేవుడి పాట అయితే పాడుతానంది. చాలా బాగా పాడింది. ఒకసారి వినేద్దాం. పూజ అంతా కంప్లీట్ అయ్యాక చలిమిడి బట్టలు అమ్మ వాళ్ళు పెట్టారు. సో అమ్మ నాన్న దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం. సో అలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.